విశాఖపట్నం ఫ్యూచర్ నాలెడ్జ్ ఎకానమీ సిటీగా అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఐటీ హబ్ గా మారుతున్న విశాఖలోని కాపులుప్పాడలో కాగ్నిజెంట్ శాశ్వత భవన నిర్మాణానికి మంత్రి లోకేష్ తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం అనంతరం కాగ్నిజెంట్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఐటీ పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు. ఏపీలో గ్రీన్ ఎనర్జీ పుష్కలంగా ఉండడం వల్ల డేటా సెంటర్లు ఇక్కడకు రావడానికి ఆసక్తి చూపుతున్నాయన్నారు. ఒక్క గూగుల్ డేటా సెంటరే 1.35 లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతుందని చెప్పారు. కాగ్నిజెంట్ లో ఉన్నత స్థానంలో ఉన్నవారు తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణమని అన్నారు. కాగ్నిజెంట్ కు 99 పైసలకే భూమి కేటాయించామని, ఇది గేమ్ చేంజర్ గా మారిందని పేర్కొన్నారు. గుజరాత్ లో టాటా నానో కార్లు తయారీ ప్లాంట్ కు ఎకరా 99 పైసలకే ఇచ్చారని, లోకేష్ సూచన మేరకు తాము కూడా అదే ధరకు భూమి ఇచ్చామని వెల్లడించారు. కాగ్నిజెంట్ 8,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఒప్పందం చేసిందని చెప్పారు. ఇప్పుడు 25,000 మందికి ఉద్యోగాలు ఇస్తామని ముందుకు వచ్చిందని తెలిపారు. హైదరాబాద్ లో కాగ్నిజెంట్ కు 75,000 మంది ఉద్యోగులు ఉన్నారని, దానికి మించి విశాఖపట్నంలో 1,00,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. అవసరమైనవన్నీ తాము సమకూరుస్తామని హామీ ఇచ్చారు. కాగ్నిజెంట్ సీఈఓ రవికుమారే ఏపీ తరపున పెట్టుబడులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాలని సీఎం కోరారు. మరో 6 నెలల్లో అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ అందుబాటులోకి వస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ ను సమగ్ర ప్రణాళికతో గ్లోబల్ ఎకనామిక్ హబ్ గా చేయడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పరిశ్రమలు, ఐటీ, పర్యాటకం, పట్టణాభివృద్ధి, గ్రీన్ ఎనర్జీ, మౌలిక వసతులు ఇలా అన్ని విధాలుగా ఈ ప్రాంతం అభివృద్ధి కావాలని ఆకాంక్షించారు. విశాఖను మురికివాడలు లేని నగరంగా తీర్చిదిద్దాలన్నారు. వివాదాలు లేకుండా వీఈఆర్ అభివృద్ధికి అవసరమైన భూసేకరణ జరపాలని సూచించారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ ను అభివృద్ధిపై ఆయన తొలిసారి విశాఖ రుషికొండలోని A1 గ్రాండ్ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం మంత్రులు, ఉన్నతాధికారులు, 9 జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎకనామిక్ రీజియన్ సమగ్రాభివృద్ధి, రోడ్లు, రైలు మార్గాలు, పోర్టులు, లాజిస్టిక్స్, ఇతర రంగాలకు సంబంధించిన 49 ప్రాజెక్టులపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ విశాఖ, అమరావతి, తిరుపతి కేంద్రాలుగా 3 ఎకనామిక్ రీజియన్లు ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. 2024 నాటికి $52 బిలియన్ జీడీపీతో ఉన్న వీఈఆర్ ను 2032 కల్లా 125 నుంచి 135 బిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ప్రకటించారు. 7 గ్రోత్ డ్రైవర్లు, 10 విధానాలతో ఈ ఆర్థిక ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని, దీంతో 30 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. వీఈఆర్ మాస్టర్ ప్లాన్ ను సమర్థంగా అమలు చేస్తే 2047 నాటికి 750 నుంచి 800 బిలియన్ ఎకానమీకి చేరుకోవచ్చన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కన్వెన్షన్ మాస్టర్ ప్లాన్ ప్రకారం రానున్న 3 నెలల్లో ఏం చేయాలనే దానిపై సీఎం దిశానిర్దేశం చేశారు. విశాఖలో అంతర్జాతీయ ప్రమాణాలతో కన్వెన్షన్ సెంటర్ నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి. వీఈఆర్ పరిధిలో విస్తృతంగా ఉన్న వనరులు వినియోగించుకుంటే అద్భుతాలు సాధించవచ్చు. స్టీల్ సిటీ, పారిశ్రామిక సిటీ, ఫార్మా సిటీ, టూరిజం ఇలా అన్ని రంగాలను అభివృద్ధి చేసేందుకు వీలుంది. అనకాపల్లిలో త్వరలో మెట్టెక్ జోన్ 2 ను ప్రారంభిస్తాం. టాయ్స్ పార్క్ లో పరిశ్రమలు పెట్టేవారికి ప్రోత్సాహకాలు అందిస్తాం. రక్షణ తయారీ సంస్థలను ఆకర్షించాలి. ఏజెన్సీని మిగిలిన ప్రాంతాలతో అనుసంధానించాలి. రహదారుల విస్తరణపై దృష్టి పెట్టాలి. ప్రతి 2 నెలలకోసారి వీఈఆర్ అభివృద్ధిపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహిస్తా అని సీఎం వెల్లడించారు. శాఖల వారీగా కార్యాచరణ విశాఖ ఆర్థిక ప్రాంతం కోసం వాణిజ్యం, పరిశ్రమలు, పురపాలక, పర్యాటకం, I&I, R&B, ITA&C, వ్యవసాయం, అటవీ, వైద్య ఆరోగ్యం, విద్య, నైపుణ్య శిక్షణ, విద్యుత్ ఇలా శాఖల వారీగా విడివిడిగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించారు. దీని పరిధిలో ప్రస్తుతం చేపట్టిన, నూతనంగా చేపట్టాల్సిన రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులపైన ప్రణాళికలు సిద్ధం చేశారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత హక్కులకు భద్రత కల్పించాలని సోషల్ మీడియా సంస్థలకు ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. పవన్ వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా ఉన్న కంటెంట్ ను వారంలో తొలగించాలని తేల్చి చెప్పింది. తన వ్యక్తిగత హక్కులను రక్షణ కల్పించాలని కోరుతూ పవన్ కళ్యాణ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం జస్టిస్ మన్మీత్ ప్రీతం సింగ్ అరోరా నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ఆ పిటిషన్ను విచారించింది. పవన్ కళ్యాణ్ తరపున సీనియర్ న్యాయవాది జె సాయి దీపక్ వాదనలు వినిపించారు. పవన్ కళ్యాణ్ ప్రమేయం లేకుండానే ఏఐతో వీడియోలు సృష్టిస్తున్నారని, సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఫోటోలు, వీడియోలను ప్రచారం చేస్తున్నారని వివరించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య, అక్రమ ప్రచారం చూసి పవన్ మనోవేదనకు గురయ్యారని తెలిపారు. రాజకీయ దురుద్దేశంతో కొందరు పవన్ ఫాలోయింగ్ ను అడ్డుపెట్టుకుని అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలని మరికొందరు ఇలాంటి చర్యలకు దిగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
అలాగే పవన్ వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా ఉన్న కంటెంట్ పై తక్షణం చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా సంస్థలను కోర్టు ఆదేశించింది. వారం రోజుల్లో అలాంటి కంటెంట్ ను పూర్తిగా తొలగించాలని ఆయా సంస్థలకు న్యాయమూర్తి తేల్చి చెప్పారు. తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేశారు. ఇదే అంశానికి సంబంధించి ఈ నెల 8న జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన విషయంలోనూ న్యాయమూర్తి జస్టిస్ ప్రీతం సింగ్ అరోరా సోషల్ మీడియా సంస్థలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అలాగే గతంలో నటుడు అక్కినేని నాగార్జున, పలువురు బాలీవుడ్ నటులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఏపీలో గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు మొత్తం 12 రోజుల పాటు పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు దేవాదాయ శాఖ ఎక్స్ అఫిషియో కార్యదర్శి హరి జవహర్ లాల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ తేదీల్లో పుష్కరాలు నిర్వహించాలని నిర్ణయిస్తూ టీటీడీ ఆస్థాన సిద్ధాంతి తంగిరాల వెంకటకృష్ణ పూర్ణప్రసాద్ దేవాదాయ శాఖ కమిషనర్ కు లేఖ ద్వారా తెలియజేశారు. ప్రభుత్వం ఆ తేదీలను ఆమోదిస్తూ జీవోతో పాటు నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. మరోవైపు వచ్చే విద్యా సంవత్సరంలో 830 కోట్లతో విద్యార్థులకు అందించే కిట్ల కొనుగోలుకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నోట్ పుస్తకాలు, బెల్టులు, బూట్లు, బ్యాగ్లు, యూనిఫామ్, క్లాత్, డిక్షనరీ, పాఠ్య పుస్తకాలు, వర్క్ పుస్తకాలు కిట్ గా అందజేస్తారు. అలాగే యూనిఫామ్ కుట్టు కూలీ కూడా తల్లిదండ్రులకు ఇస్తారు. ఇందులో కేంద్రం వాటా 157 కోట్లుగా ఉంది. మోసం, దగ అనే పదాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్ అని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. శుక్రవారం ఆయన ప్రకాశం జిల్లా వెలుగొండ ప్రాజెక్టు 2వ టన్నెల్లో 18 కిలోమీటర్లు ప్రయాణించి క్షుణ్ణంగా పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులు, పనులు చేస్తున్న ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్షించారు. నిర్లక్ష్యంగా పనులు చేద్దామంటే కుదరదని, చేయలేకపోతే తప్పుకోవచ్చని కొన్ని ఏజెన్సీలకు సున్నితంగా హెచ్చరించారు. వెలుగొండ ప్రాజెక్టులో క్లిష్టమైన పలు పనులు పెండింగ్ లో ఉండగానే ఎన్నికలకు ముందు అప్పటి సీఎం జగన్ ఇక్కడ పైలాన్ నిర్మించి ఉత్తుత్తి ప్రారంభోత్సవం పేరుతో జాతికి అంకితం అనే డ్రామా ఆడారని విమర్శించారు. నిత్యం కరువు కాటకాలతో ఇబ్బందులు పడుతూ కనీసం వెలుగొండ ద్వారా తమ జీవితాల్లో వెలుగులు నిండుతాయని ఆశించిన ప్రకాశం జిల్లా ప్రజలను ఎలా మోసం చేయాలనిపించిందో ఆయనకే తెలియాలని మండిపడ్డారు. వెలుగొండ ప్రాజెక్టును ప్రజాప్రభుత్వం శరవేగంగా పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజల కలను నెరవేర్చబోతుందని నిమ్మల వెల్లడించారు. సీఎం చంద్రబాబు నిత్యం పనులను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. అందుకే తాను నెలలో 3 సార్లు ప్రాజెక్టు వద్దకు వచ్చి సమీక్ష నిర్వహించి పనుల్లో వేగం పెరిగేలా చూస్తున్నానని పేర్కొన్నారు. నెల్లూరు కార్పొరేషన్ మేయర్ పొట్లూరి స్రవంతిపై అవిశ్వాస తీర్మానం విషయంలో టీడీపీ పట్టు బిగించింది. ఈ నెల 18న అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గి తీరాలన్న నిర్ణయంతో మంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కృషి చేస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ పక్షాన 37 మంది కార్పొరేటర్లు క్యాంపులో ఉన్నారు. వీరంతా తిరుపతిలోని ఓ స్టార్ హోటల్లో బస చేసినట్లు సమాచారం. వీరితో పాటు మరో 3 వైసీపీ కార్పొరేటర్లు కూడా పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన 5 కార్పొరేటర్లు 2 అరగంట వ్యవధిలోనే స్పందిస్తూ తాము టీడీపీలోనే కొనసాగుతున్నట్లు ప్రకటించారు. మ్యాజిక్ ఫిగర్ 38 కన్నా 2 ఓట్లు అధికంగా ఉండటంతో టీడీపీకి అనుకూలంగా అవిశ్వాసం నెగ్గే అవకాశాలు మెరుగుపడ్డాయి. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్న బెయిల్ పిటిషన్ పై సోమవారం నిర్ణయం వెల్లడిస్తామని హైకోర్టు ప్రకటించింది. శుక్రవారం జరిగిన విచారణలో ఇరువైపుల వాదనలు ముగియడంతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై లక్ష్మణరావు ఈ మేరకు ప్రకటించారు. తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా చేసిన బోలేబాబా, ఇతర డైరీల నుంచి చిన్నప్పన్న ప్రతి కేజీకి 25 కమిషన్ డిమాండ్ చేసినట్లు దర్యాప్తులో నిర్ధారణ అయిందని సిట్ తరపున సిబిఐ స్టాండింగ్ కౌన్సిల్ పీఎస్పీ సురేష్ కుమార్ హైకోర్టుకు వివరించారు. హవాలా మార్గంలో పిటిషనర్ కు సొమ్ము అందిందన్నారు. చిన్న అప్పన్న కమిషన్ ఇచ్చినట్లు నెయ్యి సరఫరా కంపెనీలకు చెందిన వారు వాంగ్మూలాలు ఇచ్చారని తెలిపారు. ఎవరి ప్రోద్బలంతో కమిషన్ వసూలు చేశారో దర్యాప్తులో తేల్చాల్సి ఉందన్నారు. టీటీడీ అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి పిటిషనర్ గా పీఏగా వ్యవహరించారని వివరించారు. ఆ సమయంలో వినియోగించిన ఫోన్లు ఇచ్చేందుకు పిటిషనర్ నిరాకరిస్తున్నారని తెలిపారు. పిటిషనర్ కు విశాఖపట్నంలో 14 ప్లాట్లు ఉన్నట్లు దర్యాప్తులో గుర్తించినట్లు వెల్లడించారు. ఆర్థిక లావాదేవీలు ముడిపడి ఉన్న కేసులలో నిందితులకు బెయిల్ మంజూరుపై సుప్రీంకోర్టు ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. చిన్నప్పన్న బెయిల్ పిటిషన్ను కొట్టివేయాలని కోరారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది సి నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ నకిలీ నెయ్యి సరఫరాలో పిటిషనర్ కు ఎలాంటి పాత్ర లేదన్నారు. నెయ్యి సరఫరా కంపెనీల నుంచి కమిషన్ తీసుకోవడంతో పాటు టీటీడీ వ్యవహారాల్లో తలదూర్చారనేదే పిటిషనర్ పై ఆరోపణ అని అన్నారు. కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటామని బెయిల్ మంజూరు చేయాలని కోరారు. వాదనలు ముగియడంతో సోమవారం నిర్ణయం వెలువరించనున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు.
ఒకరు ఫుట్బాల్ స్టార్ మెస్సీ, మరొకరు పొలిటికల్ స్టార్ రేవంత్ రెడ్డి. ఇద్దరే తమ మైదానాల్లో ఆరితేరిన వారే. ఒకరు బంతిని పరిగెత్తిస్తే మరొకరు రాజకీయాల్లో ఉవ్వెత్తున ఎగిసి సీఎంగా అభివృద్ధిని ఉరకలెత్తిస్తున్నవారు. ఇప్పుడు ఆ ఇద్దరు ఒకే మైదానంలో బరిలోకి దిగి ప్రజల్ని అలరించేందుకు సిద్ధమయ్యారు. ఉప్పల్ స్టేడియంలో జరగనున్న మెస్సీ గోట్ టూర్ సంగీత విభావరితో మొదలవనుంది. ఇందులో కొందరు టాలీవుడ్ నటులతో పాటు తెలుగు ర్యాపర్స్ ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నారు. ఆ తర్వాత ఎగ్జిబిషన్ మ్యాచ్ మొదలవుతుంది. ఇందులో RR9 వర్సెస్ మెస్సీ ఆల్ స్టార్స్ జట్లు తలపడనున్నాయి. 20 నిమిషాల పాటు జరిగే ఈ మ్యాచ్లో ఆఖరి 5 నిమిషాల్లో మెస్సీ, రేవంత్ రెడ్డి మైదానంలో బరిలోకి దిగుతారు. నిర్ణీత సమయం ముగిశాక రేవంత్, మెస్సీ పెనాల్టీ షూటౌట్లో ఆడతారు. సాకర్ దిగ్గజం అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీకి ఘన స్వాగతం పలికేందుకు హైదరాబాద్ ముస్తాబైంది. భారత గోట్ టూర్ లో భాగంగా ముందుగా కోల్కతా చేరుకున్న మెస్సీ సాయంత్రం హైదరాబాద్ రానున్నాడు. గోట్ టూర్ లో భాగంగా హైదరాబాద్ కు విచ్చేస్తున్న మెస్సీకి జెడ్ కేటగిరీ భద్రత ఏర్పాటు చేశారు. మెస్సీ స్టేడియానికి వచ్చే రూట్ లో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేస్తున్నారు. అటు నగరమంతా మెస్సీకి స్వాగతం పలుకుతున్న ఫ్లెక్సీలు, కటౌట్లతో పండగ వాతావరణం నెలకొంది. మెస్సీని ప్రత్యక్షంగా చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు భాగ్యనగరానికి చేరుకుంటున్నారు. ఫ్యాన్స్ ను కట్టడి చేసేందుకు రాష్ట్ర పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ టూర్ లో భాగంగా మెస్సీని కలిసి ఫోటో దిగే అవకాశం అభిమానులకు కల్పించారు. ఇందుకు ఒక్కొక్కరికి 10 లక్షలు ధర నిర్ణయించారు. ఇప్పటి వరకు 60 మంది ఈ మొత్తం చెల్లించి మెస్సీతో ఫోటో దిగే అవకాశం దక్కించుకున్నారని తెలుస్తుంది. ఫలక్నుమా ప్యాలెస్ లో మెస్సీ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం జరగనుంది. ఇవాళ కోల్కతా, హైదరాబాద్ సందడి చేయనున్న మెస్సీ రేపు ముంబై, ఎల్లుండి ఢిల్లీ వెళ్లనున్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు హైదరాబాద్ కు రానున్నారు. ఆయన పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను ప్రభుత్వ వర్గాలు శుక్రవారం విడుదల చేశాయి. రాహుల్ గాంధీ శనివారం మధ్యాహ్నం 2:15 ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి సాయంత్రం 4:15 రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి సాయంత్రం 5 గంటలకు ఫలక్నుమా ప్యాలెస్ హోటల్ కు రోడ్డు మార్గంలో వస్తారు. రాత్రి 7:15 అక్కడి నుంచి బయలుదేరి 7:55 ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కు చేరుకుంటారు. అక్కడ జరిగే గోట్ ఇండియా టూర్ కార్యక్రమంలో రాహుల్ పాల్గొంటారు. ఈ కార్యక్రమం అనంతరం రాత్రి 9:45 తిరిగి విమానాశ్రయానికి చేరుకుని రాత్రి 10:30 ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీకి బయలుదేరతారని అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల నాయకులకు దేశ రాజకీయాలను ప్రభావితం చేసే సత్తా ఉందని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు ఎంపీ అఖిలేష్ యాదవ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ మద్దతుతోనే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్ లో జరిగిన యాదవుల ఆత్మీయ సమ్మేళనానికి ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యూపీలో తాము బీజేపీని వెనక్కి నెట్టేశామని, ఏపీ నేతలు మాత్రం బీజేపీకి సహకరిస్తున్నారని అఖిలేష్ అన్నారు. ఎన్డీఏలోని పార్టీల సహకారంతో బీజేపీ నేతలు గద్దెనెక్కారని విమర్శించారు. దేశ రక్షణకు అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి వచ్చిన అఖిలేష్ యాదవ్ కు సీఎం రేవంత్ స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అఖిలేష్ కు వివరించారు. అఖిలేష్ యాదవ్ హైదరాబాద్ పర్యటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. హైదరాబాద్ విచ్చేసిన అఖిలేష్ యాదవ్ తొలుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అనంతరం బీఆర్ఎస్ నేత కేటీఆర్ తో సమావేశమయ్యారు. అఖిలేష్ ఈ 2 చోట్లతో పాటు యాదవ్ ఆత్మీయ సమ్మేళనంలోనూ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడారు. అయితే బీజేపీ వ్యతిరేక పార్టీలైన ఒకే రాష్ట్రానికి చెందిన అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలను అఖిలేష్ కలవడం వెనుక ఉన్న మర్మమేంటి అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. తెలంగాణలో 2వ విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్దమైంది. శుక్రవారం సాయంత్రమే ప్రచార పర్వం ముగిసింది. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను వెల్లడిస్తారు. ఆ వెంటనే ఉప సర్పంచ్ ఎన్నికను కూడా పూర్తి చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. 2వ విడతలో మొత్తం 4,332 సర్పంచ్ స్థానాలకు గాను 415 చోట్ల ఏకగ్రీవమయ్యాయి. రిజర్వేషన్లు, ఇతర కారణాలతో 5 గ్రామాల్లో ఒక్క నామినేషన్ కూడా రాలేదు. దీంతో 3,911 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 13,128 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2వ విడతలో 38,342 వార్డు సభ్యుల స్థానాలు ఉండగా 8,304 సీట్లు ఏకగ్రీవమయ్యాయి. 107 వార్డుల్లో నామినేషన్లు రాలేదు. దీనితో 29,903 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా 78,158 మంది బరిలో ఉన్నారు. మొత్తంగా 57,22,565 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థికి ఓటు వేసిన 400 బ్యాలెట్ పేపర్లు మురుగు కాలువలో ప్రత్యక్షమయ్యాయి. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేసిన ఈ బ్యాలెట్ పేపర్లలో కొన్ని కాలిన స్థితిలో ఉన్నాయి. నల్గొండ జిల్లా చినకాపర్తిలో వెలుగు చూసిన ఈ ఘటన కలకలం సృష్టించింది. చినకాపర్తి పంచాయతీ జనరల్ కు రిజర్వ్ కాగా 12 వార్డుల్లో 2469 ఓట్లు ఉన్నాయి. ఈ నెల 11న 2254 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోగా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడు ఆవుల సుందర్ సర్పంచ్ గా గెలుపొందారు. పోలింగ్ నిర్వహించిన ప్రభుత్వ పాఠశాల పక్కనే ఉన్న మురుగు కాలువలో శుక్రవారం స్థానికులు బ్యాలెట్ పేపర్లను గుర్తించారు. చినకాపర్తి సర్పంచ్ ఎన్నికను రద్దు చేయాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ డిమాండ్ చేశారు. చిన్నకాపర్తి సర్పంచ్ ఎన్నికను రద్దు చేసి తిరిగి ఎన్నిక నిర్వహించాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి బీఆర్ఎస్ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉద్యమ సమయంలో 10 ఏళ్ల పాలనలో ఆ పార్టీ నేతలు భూ కబ్జాలకు, దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. వారు ఎవరెవరి దగ్గర దోచుకున్నారో ఆ వసూళ్ల చిట్టా అంతా తన వద్ద ఉందన్నారు. ఏ స్టూడియోల ముందు ధర్నాలు చేసి వసూళ్లకు పాల్పడి కాంప్రమైజ్ అయ్యారో తనకు తెలుసని, ఈ విషయాలన్నీ బయటపెడితే తెలంగాణ వల్ల సిగ్గుపోతుందనే ఉద్దేశంతో ఇంతకాలం ఊరుకున్నానని అన్నారు. తనపై లేనిపోని ఆరోపణలు, పిచ్చి ప్రచారాలు చేస్తే తాట తీస్తానని కవిత హెచ్చరించారు. తానింకా వారి పాపాల చిట్టా విప్పడం ప్రారంభించలేదని, టాస్ మాత్రమే వేశానని, అసలైన టెస్ట్ మ్యాచ్ ముందే ఉందని అన్నారు. బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత మాట్లాడారు. కొందరు నాయకుల అక్రమాల చిట్టాను తాను బయట పెడుతున్నందుకే వారు తన భర్తపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని కవిత తెలిపారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రెస్ మీట్ లో చేసిన నిరాధార ఆరోపణలపై వాస్తవాలు తెలుసుకోకుండా ప్రసారం చేసిన టీ న్యూస్ ఛానల్ కు లీగల్ నోటీస్ పంపుతున్నానని చెప్పారు. వారంలోగా తనకు క్షమాపణ చెప్పకపోతే ఆ ఛానల్ను కోర్టుకి ఈడుస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ఎక్కడా తన భర్త పేరు బయటకు రాలేదని, ఇప్పుడు ఆయనపై లేనిపోనివి అంటగట్టి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంటి అల్లుడి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని కవిత ఆరోపించారు. తెలంగాణలోని ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు అధికారుల ఎదుట లొంగిపోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, సిట్ అధికారి, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఎదుట లొంగిపోయారు. కోర్టు విధించిన నిబంధనలకు అనుగుణంగా దర్యాప్తు అధికారులు ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు అధికారులు గతంలో ఆయన్ను విచారించారు. కానీ దర్యాప్తులో అత్యంత కీలకమైన ప్రభాకర్ రావు ఐఫోన్ క్లౌడ్ పాస్వర్డ్ మార్చడం, ఫోన్ ఫార్మేట్ చేసి ఇవ్వడంతో అధికారులకు తగిన ఆధారాలు లభించలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు దర్యాప్తు అధికారులు ఆ అంశాలపైనే ప్రధానంగా దృష్టి సారించారు. గత ప్రభుత్వంలో ఎవరి ఆదేశాల మేరకు రివ్యూ కమిటీ అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఫోన్లు ట్యాప్ చేశారు. ఎస్ఐబీ కార్యాలయంలో హార్డ్ డిస్కులు ఎందుకు ధ్వంసం చేసి కొత్త హార్డ్ డిస్కులు ఏర్పాటు చేశారు అని వారు ప్రశ్నించినట్లు సమాచారం. కానీ వారు అడిగిన ప్రశ్నలు వేటికి ఆయన నుంచి సరైన సమాధానం రానట్లు తెలిసింది. ఈ కేసుకు సంబంధించి ఇదివరకు సిట్ ఎదుట హాజరైన సమయంలోనే తన వద్ద ఉన్న మొత్తం సమాచారం అందించానని, కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదని ప్రభాకర్ రావు తెలిపినట్లు సమాచారం. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు వేయాలని తెలంగాణ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. పోలవరం టు బనకచెర్ల అనుసంధానం ప్రాజెక్టును పక్కన పెట్టిన ఏపీ ప్రభుత్వం పోలవరం టు నల్లమల సాగర్ ను తెరమీదకు తీసుకువచ్చింది. అంతేకాకుండా గోదావరి టు కావేరీ అనుసంధాన్ని నల్లమల సాగర్ నుంచి చేపట్టాలని ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీంతో దీన్ని అడ్డుకునే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కేంద్రానికి లేఖలు కూడా రాసింది. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టు అథారిటీకి కూడా ఫిర్యాదు చేసింది. ఈ ప్రాజెక్టు అంశం రాష్ట్రంలో దుమారం రేపుతుండటంతో దీన్ని న్యాయస్థానంలోనే అడ్డుకోవాలనే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ కేసులో తెలంగాణ తరపున వాదించాలని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని ప్రభుత్వం కోరనుంది. దీనికోసం శనివారం న్యూఢిల్లీలో ఆయన నివాసంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలుసుకోనున్నారు. తెలంగాణలో చలి గుప్పిట్లోకి వెళ్లిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాయంత్రం నుంచే చలి మొదలవుతుంది. ఉదయం 8 దాటినా తగ్గడం లేదు. గురువారం రాత్రి 28 జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 9.8 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యాయి. దీన్ని బట్టే చలి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గురువారం రాత్రి అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహీర్లో 5.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లెలో 6, హైదరాబాద్ శివార్లోని షేర్లింగంపల్లి, సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంతాల్లో 6.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ప్రస్తుత చలి తీవ్రత చూస్తుంటే ఈ ఏడాది కూడా ఆ స్థాయికి రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
హైదరాబాద్లోనూ ఈసారి చలి తీవ్రత అధికంగానే ఉంది. 7 ఏళ్ల క్రితం డిసెంబర్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 6.3 డిగ్రీలకు పడిపోయాయి. మళ్లీ శుక్రవారం ఉదయం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ శేర్లింగంపల్లి 6.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గురువారం తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత అధికంగానే ఉంది. రాబోయే 3 రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు సైతం 27 నుంచి 29 డిగ్రీల మధ్య నమోదవుతాయని తెలిపింది. ఈ నెల 18 నుంచి 22 తేదీల మధ్య రాత్రిపూట ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ సర్పై ప్రస్తుతం నడుస్తున్న రాజకీయ వివాదం దుమారంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో తొలగించిన ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్ శుక్రవారం నియోజకవర్గాల వారీగా విడుదల చేయడమే ఇందుకు కారణం. ఎన్యూమరేషన్ పత్రాల సమర్పణకు గురువారం చివరి రోజు కాగా మరుసటి రోజునే తొలగించిన ఓటర్ల వివరాలు వెల్లడయ్యాయి. తొలి దశలో భాగంగా రాష్ట్రం మొత్తం మీద 58 లక్షలకు పైగా ఓటర్ల పేర్లను జాబితాల నుంచి ఈసీ తొలగించింది. సీఎం మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న కోల్కతా నగరంలోని భవానీపూర్ నియోజకవర్గంలో 44,787 ఓట్లను తొలగించింది. ఈ నియోజకవర్గంలో జనవరి నాటికి 1,61,509 మంది ఓటర్లు నమోదు కాగా ప్రస్తుతం వారిలో చెప్పుకోదగ్గ సంఖ్యలోనే పేర్లను తొలగించింది. మరణాలు, ఓటర్లు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడం, డూప్లికేట్ ఓటర్లు ఉండడం వంటి కారణాలను ఎన్నికల కమిషన్ చూపించింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం 2027 జనాభా లెక్కల సేకరణకు ఆమోదం తెలిపింది. ఇందుకోసం 11,718.24 కోట్లు మంజూరు చేసింది. 2 దశలుగా నిర్వహించే ఈ జనాభా లెక్కల సేకరణలో భాగంగా తొలిసారి కులగణన కూడా చేయనున్నారు. దీంతో పాటు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు, బీమా రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, కోల్ సేతు విధానం సులభతరం, ఉన్నత విద్యకు సంబంధించి ఒకటే నియంత్రణ సంస్థ ఏర్పాటు, పనికిరాని 71 పాత చట్టాల రద్దు వంటి నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే పౌర అణురంగంలో ప్రైవేటు కంపెనీలు కూడా పాల్గొనే అవకాశాన్ని కల్పించే బిల్లుకు కూడా కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది. 2047 నాటికి 100 గిగావాట్ల అణు ఇంధన సామర్థ్యాన్ని సాధించే లక్ష్యంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 2 దశాబ్దాల క్రితం యూపీఏ సర్కార్ ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును పూజ్య బాపు గ్రామీణ్ రోజ్గార్ యోజనగా మార్చే బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ పథకం కింద ప్రస్తుతం ఉన్న పని దినాలను 100 నుంచి 125కి పెంచనున్నారు. ఇక బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రస్తుతం ఉన్న 74% నుంచి 100%కి పెంచుతూ రూపొందించిన బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. భారతీయ జనతా పార్టీకి త్వరలో కొత్త జాతీయ అధ్యక్షుడు రానున్నారు. డిసెంబర్ 19న పార్లమెంట్ సమావేశాలు పూర్తయిన వెంటనే నూతన అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను వేగం చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. 29 రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగా ఉత్తరప్రదేశ్, కర్ణాటక పార్టీ అధ్యక్షుల ఎంపిక మాత్రమే పెండింగ్ లో ఉందని ఈ వర్గాలు తెలిపాయి. రేపటికి యూపీ బీజేపీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ పూర్తవుతుందని, కర్ణాటకలో పార్టీ అధ్యక్షుడి ఎంపిక పెండింగ్ లో పెట్టే అవకాశాలున్నాయని తెలుస్తోంది. యూపీలో డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యకు పార్టీ అధ్యక్షుడయ్యేందుకు అత్యధిక అవకాశాలున్నాయని, ఇతర ఓబీసీ నేతలు పంకజ్ చౌదరి, బిఎల్ వర్మ, సాధ్వి నిరంజన్ తదితరుల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పార్టీ ఎన్నికల పరిశీలకుడుగా లక్నో వెళ్లిన తర్వాత నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ధర్మేంద్ర ప్రధాన్ పేరు ప్రధానంగా పరిశీలనలో ఉందని, బీహార్ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో పార్టీ గెలుపులో ఆయన కీలక పాత్ర పోషించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏ విభాగం మ్యాచ్ అయినా, వేదిక ఎక్కడైనా 14 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ విధ్వంసానికి ఎదురు లేకుండా పోతోంది. తాజాగా అండర్-19 ఆసియా కప్ ఆరంభ మ్యాచ్లో తన బ్యాట్ పదునేంటో యూఏఈ బౌలర్లకు రుచి చూపించాడు. 95 బంతుల్లోనే 9 ఫోర్లు, 14 సిక్సర్లతో చెలరేగిన వైభవ్ 171 పరుగులతో అదుర్స్ అనిపించాడు. అతడి ధాటికి ప్రత్యర్థి యూఏఈ 234 పరుగుల భారీ తేడాతో చిత్తయింది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత కుర్రాళ్లు 50 ఓవర్లలో 6 వికెట్లకు 433 పరుగులతో బెంబేలెత్తించారు. అండర్-19 విభాగంలో భారత్ కిదే అత్యధిక స్కోరు. ఈ క్రమంలో 2004లో చేసిన 425 పరుగుల రికార్డు బ్రేక్ అయింది. అరోన్ జార్జీ, విహాన్ అర్ధ సెంచరీలతో రాణించారు. 55 బంతుల్లోనే శతకం బాదిన వైభవ్, జార్జీ మధ్య రెండో వికెట్కు 212 పరుగులు జతచేరాయి. ఆ తర్వాత కష్టసాధ్యమైన ఛేదనలో యూఏఈ 50 ఓవర్లలో 199/7 స్కోర్కే పరిమితమైంది.